ఈ దేశంలో స్వతంత్రం వచ్చిన కూడా మైనారిటీ శాస్త్రం కలిగినటువంటి మొదటి 2 కులాలు మాత్రమే రాజ్యాధికారం చెలాయిస్తూ 80% ఉన్నటువంటి ఈసీలు ఎస్సీలు ఎస్టీ ముస్లిం మైనారిటీలు అయితే ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో 16% ఎలక్షన్ జరిగింది. 16% 2,900 మంది సత్సంగంలో ఈ 2,900 మందిలో 1,200 మంది మాత్రమే ఓసీలు 2 కులాలు మాత్రమే ఈ ఆదివాసీ కులాలు అడుగు పెట్టండి శాఖ ఏంటిది మనం ప్రజాస్వామ్యం అంటామా? రాజ్యాంగానికి 50% చిత్రకట్టి మంది రాజ్యాంగంలో చెప్పాల ఈ కోర్టులు ఇతర న్యాయస్థానాలు సృష్టించి తమిళనాడులో 60% రిజర్వేషన్స్ ఇచ్చారు. మిగతా 2 రాష్ట్రాల్లో 50% దాటడంలో ఒక నిబంధన పెట్టి కోర్టులు కొట్టి వేస్తున్నారు. 49% తెలంగాణ ప్రదేశం ఇక్కడ 35 అంటున్నారు. వీళ్ళేదో కూర్చోబెట్టినట్టు ఏమిటి మన భారత సోదరులు ఈ బీసీ ఎస్సీ కోసమే అభ్యున్నత కోసమే మా యొక్క పార్టీలు ఏర్పడింది. ఈ ఆధిపత్య పార్టీలు మన ప్రజలకు దగదించున్నారు. మరి ఈ పరిస్థితుల్లో మోడీ చూసినట్లయితే ఈ బీసీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వమని సుప్రీంకోర్టుకి చెప్తే ఈ మొదట న్యాయస్థానాల్లో జనాభా ఇచ్చారు. తర్వాత జనాభా తీయలేదు. జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, జనాభా లెక్కలు కానీ మోసం జనాభా లెక్కలు తీయలేదు. ఆశ్చర్యకారి అంశాలు ఏంటి అంటే జనాభా లెక్కలు తీయమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అర్థం చేస్తే మోడీ అన్నట్టు సమగ్ర కులజన అని చెప్పేశారు. తర్వాత బిహారీ ఎలక్షన్స్ వస్తే నేను చేస్తాను చేస్తాడు యాక్షన్ అన్ని దాటమైన కార్యక్రమాలు చేసినాయి. మండల కమిషన్ రిపోర్టు 48 సిఫార్సులు చేస్తే అందులో 1 సిఫార్సు మాత్రమే అది కూడా పాక్షికంగా అమలు జరిగినటువంటి పరిస్థితి. దానికి చెల్లించినటువంటి ఆధిపత్య అక్కడ మన మనువాద పార్టీలు బీజేపీ మండల కమిషన్ ప్రతిగా కమల ఉద్యమం పెట్టడం జరిగింది. కమల ఉద్యమాన్ని మరి నీరు పాల్చడం కోసం ఆయన మండల కమిషన్ ఏర్పడి నీళ్ళు పద్ధతిలో పొగపరచడం జరిగింది. మరి ఈ పరిస్థితి ఏంటి? మనం అడుగుతున్నది నిజానికి జనసంఖ్య బాధ భాగం ప్రజాస్వామ్యం అంటే నిజానికి ప్రజల అధికారంలో ఉండాలి. ఇక్కడ మెజారిటీ ప్రజలు బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది. మేము ఎట్లా కాబట్టి మనం బీసీలే చైతన్యం తెలుసుకోవాలి. ఈ కేంద్ర రాజ్యాంగం కేంద్రం మొత్తంగా 40% నేతృత్వంలో ఇస్తా ఉంది. అదేవిధంగా ఈ కేంద్ర చేతుల్లో ఈ కూటమి ప్రభుత్వంలో ఈ పార్టీలు వాళ్ళ నడుస్తున్నాయి. ఈ రోజున ప్రైవేటీకరణ దిశగా ప్రభుత్వాలు ఇచ్చారు. ప్రైవేటీకరణ ఉద్యోగాలు లేవు.
ఉద్యోగస్తులు పెన్షన్స్ లేవు. మరి ప్రైవేటీకరణ చేయమని మన పనులు ప్రైవేటీకరణ చేస్తే ప్రైవేటీకరణలో రిజర్వేషన్స్ ప్రైవేటీకరణ ప్రతిపక్ష ప్రధాన చేతుల్లోకి వాళ్ళు రిజర్వేషన్స్ చేస్తారు. ఇవాళ యూజీ సెలెక్షన్ 2 లక్షలు ఉంటే మరి ఇప్పుడు టీచర్స్కి 1,00,000 రూపాయలు ఉంటే మరి ప్రైవేట్ స్కూళ్ళలో 10,000 ఇస్తున్నారు. పిల్లలు తెలుసుకోవాలి, ప్రైవేట్ క్లాసులు తీసుకోవాలి, బానిసత్వానికి ఈ రోజుల్లో ఈడబ్ల్యూఎస్ ఇచ్చాడు ఆయన 10%, 7% కూడా 10% ఈడబ్ల్యూఎస్ ఇచ్చాడు. ఈడబ్ల్యూఎస్ అనేది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఈడబ్ల్యూఎస్ మరి ఇచ్చినప్పుడు ఎవరి సీలింగ్ చూడలేక మరి అప్పుడు సుప్రీంకోర్టు చేసి కాబట్టి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఈడబ్ల్యూఎస్ ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ఇచ్చారు. ఈడబ్ల్యూఎస్ అనుగుణంగా లేదు. మరి ఎందుకు ఇచ్చారు? తెలంగాణ ప్రభుత్వం ఈ మెడలు వచ్చే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో మా రాష్ట్రంలో తీసుకుని తప్పకుండా కాబట్టి మా మనుగుడికి మా పార్టీ మనుగుడికి బీసీలకి రాజ్యాధికారం అదేవిధంగా బీసీకి రిజర్వేషన్స్ ముఖ్య మాత్రమే మెడలు వచ్చి రిజర్వేషన్స్ వాళ్ళు రాజ్యాంగంలో 5 షెడ్యూల్లో చేసి చట్టం చేసి భద్రతగా ఉన్నారు. ఆ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో అంటే బీసీలో ఎక్కడ కనపడుతున్నాం, ఎస్సీలో ఎస్టీలో ఎక్కడ కనపడుతున్నాం. కాబట్టి ఈ యొక్క ఈ అణచివేతగా ప్రజాస్వామ్యానికి రాజ్యాంగ వాదనని మనం ఎదిరించాము. దానికి 7,000 కొంతమంది అందుకని మనం అంతా కూడా దాంట్లో మా ఎస్టీ కూడా మీకు మద్దతు ఇస్తాం. ఇది చాలా అన్యాయం. బీసీలో చట్టసభలో బీసీ ఎవరికి చట్టసభలో అడుగు పెట్టేది చాలా అన్యాయం. కాబట్టి ఆ విషయంలో మా దళితులు కూడా బీసీకి మద్దతు ఇస్తాము. ఆ సంభావాన్ని మనం ఆలోచించాము. మహాశయుడు మన బిఎస్పీ నరసింహ మహాశయుడు ఏదైతే చెప్పాడో ఎందుకంటే మేమేళ్ళ మందిలో మాట్లాడతా వాడాలి ఓట్లు మారి సీట్లు రావాలని మీరు ఇక్కడ రైచాలి అని చెప్పి గర్జించి అది పేదరికంలో ఉన్నప్పటికీ కూడా సైకిల్ మీద తిరిగి సామాజిక న్యాయం సామాజిక మార్పు సంభవించాలంటే రాజ్యాధికారాన్ని వాసనని మనం సాధించడానికి మాత్రమే అది సాధ్యం. కాబట్టి భౌగోళ ఆలోచించినది ఇంటింటికి పేదగంటికి జిల్లాలకు మండలాలు తిరిగి ఆయన వాసన ఒక ఎగ్జాంపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసి మనకు సాధ్యమే మన భౌగోళిక రాజ్యాధికారం సాధించడం సాధ్యమేమో నిరూపించి మరి చూపించారు. మహాత్మా జ్యోతిబా బిఆర్ అంబేద్కర్ పెరియార్ మహారాజ్ స్వామి మహారాజ్ ఈ మండల్ ఆయన మహాశివుడు ఆ రోజుల్లో తత్వవేత్తలు మన కోసం పోరాడారు. మన తెలుగు అందుకొని ఆ మార్గంలో నడవమన్నారు. కూడా శత్రు వైవిధ్యం ఈ సమాజంలో శత్రు వైవిధ్యం మిత్ర వైవిధ్యం శత్రు వైవిధ్యం ఇప్పుడు పాలన ఈ కమారెడ్డి కానీ ఎడమ కానీ వీళ్ళు 75 సంవత్సరాలుగా మనకి రావాల్సినటువంటి వాటాని సమస్త జీవన రంగాల్లో నిలుస్తారు.
ఉద్యమ రంగాల్లో ఉపయోగిస్తా ఉన్నాము, మంచిగా చేశారు, మనకి అన్యాయం చేశారు. వీళ్ళు ఇందులో మిత్రమైన చేయబడుతూ ఎస్సీ ఎస్టీ ఎస్సీ ముస్లిం మైనారిటీ వీళ్ళు మనకి సోదరులు కాబట్టి మనం అందరూ కలుసుకొని పరస్పరం మనం రాజ్యాంగ ఒక పొలిటికల్ క్లాస్ పెట్టుకొని ఏ విధంగా సమీకరించి మన అన్ని మార్క్స్